3 దినాల ఉపవాస ప్రార్థనకి మొదటి రోజే మొదటి కూటంలోనే మీరందరూ ఇలా కలిసి రావడం నాకు చాలా సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ కొరకు, ఉపవాస ప్రార్థనల కొరకు మీరు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో నాకు స్పష్టంగా అర్థమైంది. ఈ వీక్లో దాదాపు పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ సెలవులు క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ జీవన యానంలో, పోరాటాల్లో ముందుకు సాగుతూ ఉండాలి. కరెక్ట్ టయానికి దేవుడు మనకు ప్రేరణ కలిగించాడు. వాతావరణాన్ని కూడా మనకు అనుకూలంగా మలచాడు. మనం ప్రార్థించాం, దేశాన్ని, రాష్ట్రాన్ని చల్లబరిచాడు ఆయన. ఇప్పుడు అంత ఎండ మనకు అనిపించట్లేదు, అంత ఇబ్బందికరంగా వడగాడ్పులు కూడా ఏమి లేవు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఏకంగా బ్యాగులకి బట్టలు పెట్టుకొని వచ్చారు, చేపలు కూడా తీసుకొని వచ్చారు. అది చూస్తూ ఉన్నాను నేను. కింద కూర్చోడానికి చేపలు, బట్టలు 3 రోజులకి. ఏమైనా కానీ 3 రోజులు దేవుడితోనే గడపాలని తీర్మానం చేసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది, ప్రోత్సాహకరంగా ఉంది. నేను ఇచ్చిన పిలుపుకి మీరు స్పందించే తీరును బట్టి నా ఆనందం ఉంటుంది. సో ఈ మొదటి కూటంలోనే మీ యొక్క ఆసక్తిని తెలియపరిచారు. కాసేపు దేవుని మాటలు మీకు అందించి నేను కూడా ఏకాంత ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ 3 రోజులు మీకు ఎంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. మీతో పాటు నేను కూడా ఫాస్టింగ్ ఉండాలని డిసైడ్ అయ్యా. దేవుడు కృప, ఒక పక్క వాక్యం అందించాలి, మళ్ళీ కొనసాగించాలి. కాబట్టి ఇది పబ్లిసిటీ కోసమో లేకపోతే అందరూ చూడాలనో ఎగస్టాలు చేసిన హడావుడి కాదు. ఇది ఉపవాస ప్రార్థనలు రహస్యంగా చేయాలి. వీళ్ళేంటి బహిరంగంగా ప్రకటన చేస్తారనే బోధ కూడా ఉంది. బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తానంటే సంఘం కూడా ఫాస్టింగ్ ఉంటుందని, సంఘానికి చెప్పాలి. కాబట్టి రకరకాల బోధలు ఉన్నాయి, పనికిమాలిన బోధలు. ఆ బోధల్లో ఒకటి ఉపవాసాలు బహిరంగంగా తెలియజేయకూడదని. ప్రజల గుర్తింపు కోసం తెలియజేస్తే తప్పు, మిగిలిన వాళ్ళని కూడా ప్రేరణ కలిగించడానికి తెలియజేస్తే అది ఒప్పు. దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. కాబట్టి మీ అందరికీ తెలియపరచడం, మీరందరూ ఆసక్తిగా ఉపవసించి దేవుని సన్నిధి కూడటం సంతోషం. కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ఉన్నప్పుడు మీ డబ్బులు, పర్సులు, మీ బ్యాగులు, వాటి భద్రత పూర్తిగా మీదే. మీరు నిర్లక్ష్యంగా ఉండి తడొకొకళ్ళు వచ్చి, అన్న నేను పండుకొని నిద్రపోతున్నాను, నా సెల్లు పోయింది, నా పర్సు పోయిందంటే మర్యాదగా ఉండదు. ఏముండదో మళ్ళీ మీరు చెప్పండి. మర్యాదగా ఉండదు. మీ వస్తువులకి, మీ పర్సులకి, మీ సెల్లులకి, అలాగే మీ చిన్న పిల్లలకి మీరే బాధ్యులు. చాలామంది ఉన్నారు కనుక జాగ్రత్త. ఒకటి. రెండవది, ఉపవాసం అందరూ ఉన్నారని అనుకుంటున్నాను. షుగరు, బీపీ, బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం కూటం అయిన దాకా ఒక పూటన్న ఫాస్టింగ్ ఉన్న తృప్తి ఉంటుంది మీకు. ఉండి తినేసేయండి. లేదన్నా నాకు ఓపిక ఉంది, నేను ఉంటానంటే నీ ఇష్టం, నేను పెట్టను. లేదు కొంచెం బలహీనత ఉంది అంటే తినేసే, తప్పేం కాదు. అసలు ఫాస్టింగ్ ప్రేయర్లో తింటా ఏముంటాం అనుకోవద్దు. కొంతమంది మంచి హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు, యథార్థవంతులు. కూటాలుగా, ఉపవాస కూటాలుగా పోదాందా అంటే నేను తిన్నాలే పో అంటాడు. అంటే ఏంటి? తిన్నోళ్ళు రాకూడదని. అట్లాంటి పథ్యమేమి లేదు. నువ్వు తింటే తిన్నావు, కూటంలోకి అయితే వచ్చి కలు, ఆ అభిషేకం నీ మీద కూడా పనిచేసింది. పౌలు శీలలో పాడుతున్నారు, చెరసాలలో ఖైదీలు వింటున్నారు. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం అక్కడ ఆవరించినప్పుడు అందరి బంధకములు ఊడినని రాసింది. పౌలు శీలల బంధకాలే కాదు, అందరి బంధకములు ఊడినని అపోస్తల కార్యం 16లో రాసింది. కాబట్టి ఉపవసించిన వాళ్ళు ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండనోడొచ్చి కూర్చున్నా కూడా వాని బంధకాలు కూడా దిగిపోతాయి, అందుకు సందేహం లేదు. కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. నేను ఉపవాసం లేను అని ఆగొద్దు. చక్కగా వచ్చేయండి. ఉండలేకపోతే తినండి. ఉండగలిగే ఓపిక ఉంటే ఉపవాసం ఉండండి. ఆ ఉన్న సమయాన్ని కూటం అయిపోగానే మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి దిక్కుమాలని చూడకుండా కాసేపు దాన్ని బంధించి బైబిల్ ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేసుకోవటం. ఈ 3 దినాల్లో క్రొత్త నిబంధన పూర్తి చేయాలి, లేకపోతే 4 సువార్తలు పూర్తి చేయాలి, లేకపోతే పౌలు పత్రికలు పూర్తి చేయాలి, లేకపోతే పాత నిబంధన పూర్తి చేయాలి, లేకపోతే ప్రవక్తల పుస్తకాలన్నీ పూర్తి చేయాలి.
అట్లాగా ఏదో ఒకటి పెట్టుకో. లేకపోతే ప్రకటన గ్రంథం అంతా కూడా ధ్యానపూర్వకంగా పూర్తి చేయాలి. అట్లా ఏదో ఒకటి పెట్టి ఈ 3 దినాలు అదే దృష్టి పెట్టుకొని కంప్లీట్ చేయి. 4 సువార్తలు పూర్తిగా చదవాలి, లేదా పౌలు పత్రికలు పూర్తిగా చదవాలి, లేదా ప్రవక్తల పుస్తకాలు పూర్తి చేయాలి, లేదా చరిత్ర పుస్తకాలు. ఇప్పుడు ఏబు గ్రంథం, రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఆదికాండం, చరిత్ర పుస్తకాలు అన్నమాట. వాటిని పూర్తి చేయాలి. నిర్గమకాండం, చరిత్ర పుస్తకాలు పూర్తి చేయాలి. లేకపోతే ప్రసంగి, సామెతలు, పరమగీతం, కీర్తనలు, ఈ 4 పూర్తి చేయాలి ఈ 3 రోజుల్లో. అట్లా నీకు ఏది ప్రేరణ ఉంటే అది టైంని పోనీయకుండా ఇక అందులో నువ్వు బిజీ అయిపోతావు. దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడతావు. అలవాటు అయిపోయింది ఇక తిరిగి వాక్యం చదవటం. కనుక అలాగా ప్రతిష్ట చేసుకోండి. ఈ 3 రోజుల్లో నేను ఈ కంప్లీట్ చేయాలి. ఈ అలవాటు స్టార్ట్ అయిందంటే ఇక మిగిలిన రోజుల్లో కూడా ఈసారి ఇవన్నీ కంప్లీట్ చేయాలని అట్లా నువ్వే ఏర్పాటు చేసుకుంటావు. తర్వాత కాస్త ఏకాంత ప్రార్థన చేసుకోండి. గుంపుగా కలిసి ప్రార్థన చేయొచ్చు, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన తోట ఉంది, మందిరం ఉంది, మీకు అనుకూలత ఉంది, చక్కగా దేవునితో గడుపుకోవచ్చు. ఇవి దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలో దేవునితో గడిపి టైంని వేస్ట్ చేసుకోకుండా ఈ 3 దినాలు చక్కగా కొనసాగించండి. ఈ కూటాలు అయిపోయిన తర్వాత ఇక మన జీవన సంబంధమైన పోరాటాల్లో ప్రయాణం చేయాలి కనుక, లోకంలోకి మళ్ళీ మనం వెళ్ళాలి కనుక, అది మనల్ని జయించకుండానట్లు, మనమే లోకాన్ని జయించి నిలుచున్నట్లు ప్రార్థన చేసుకోండి. ఓకేనా? రైట్, వాక్యం చదువుతాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం. చాలు, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, చిత్తగించండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన శుభవేళ మమ్మల్ని సమకూర్చారు. కృతజ్ఞతలు. ఇంతమంది హృదయంలో ఉపవాస ప్రార్థనల కొరకు ఆకలి ఉంచినందుకు వందనాలు. చాలామంది గ్యాదర్ అవుతున్నారు. నిజంగా ఎంతమంది సరైన ఆత్మీయతలో ఉన్నారు అని నేను బాధపడినప్పుడు, ఇదిగో ఇంతమంది ఆత్మ కలిగి ఉన్నారు, ఆత్మీయత కలిగి ఉన్నారు, ఆత్మీయతకు ఆకలి కలిగి ఉన్నారని చూపించావు. నీకు స్తోత్రము. ధన్యుణ్ణి ప్రభు. బిడ్డల్ని ఇంత మాత్రం ఆత్మీయతలో నువ్వు ఉంచినందుకు వందనాలు. ఇంకనూ బలపరచు, పరిశుద్ధాత్మ శక్తితో నింపు. ఏ సంగతులు వారు నీ ముందు ఉంచుతారో ఆ యావత్తు సంగతుల విషయమే వారికి సమాధానం దయచేయి. దీవెనతో నింపు. నీ బలహీన దాసుడు, అయోగ్య దాసు నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి, తెలిసి తెలియని తప్పులుంటే అవన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్ని చేత పూటం వేసి నీ దాసుని నీ కొరకు వాడుకో. నాతో మాతో మాట్లాడు. నీ వాక్యమును పంపు. మేమందరము బ్రతుకున్నట్లు నీ వాక్యమును పంపి మమ్మల్ని బ్రతికించుమని యేసు ప్రశస్త నామమున ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావమును యేసు నామమున బంధిస్తున్నాం. పూర్తిగా మీరే మా మధ్య సంచరించి మా సమయమంతా కూడా ఇక నీతోనే గడపడానికి నిర్ణయించుకున్నాం కనుక ఈ 3 దినములు ప్రత్యేకంగా మాతో గడపమని, మమ్మల్ని ఆకర్షించమని, మమ్మల్ని దర్శించమని, మాతో ముచ్చటించమని, నీ దర్శనములు మాకు అనుగ్రహించమని, నీ ప్రత్యక్షతలు మాకు చూపించమని, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు తూచినట్లు మా కళ్ళు వెలిగించమని, మమ్మల్ని స్వస్థపరచమని, బాగు చేయమని, బలపరచమని, బ్రతికించమని, మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్లు మమ్మల్ని ప్రోత్సహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. కొద్దిగా నీళ్లు తాగి చెప్తాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక బలమైన మాట ప్రస్తావించబడింది. దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అన్నాడు.
నాకు ఒక సందేహం వచ్చింది ఇక్కడ. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు అంటే మనందరం. దేవుని మూలంగా దేవుని వాక్యమును అక్షయ బీజమునకు మనం పుట్టిన వారం. జన్మత మన తల్లిదండ్రులు మనుషులు వేరుగా ఉన్నా మనం రెండవ జన్మ అనుభవం పొందాం, క్రొత్త జన్మ అనుభవం పొందాం, మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో మన తండ్రి మారాడు, మన జన్మ యొక్క అడ్రస్ మారింది. అంతకుముందు నువ్వు ఎవరికి జన్మించావు నన్ను అడిగితే నా తండ్రి పేరు చెప్తాను, ఫలానా అని. కానీ ఇప్పుడు నువ్వు ఎవరికి జన్మించావని అడిగితే బాప్తిస్మం ద్వారా నేను దేవుని వాక్యమును అక్షయ బీజము ద్వారా పుట్టింపబడ్డాను కనుక ఇప్పుడు దేవుడు నా నాన్న, దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పుకుంటాను. నీవు కూడా అంతే, దేవుని మూలంగా పుట్టావు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని మూలంగా నువ్వు కూడా జన్మించావు, నీలో కూడా దేవుని బీజం ఉంది. మరి ఇది నిజమే, సందేహం లేదుగా. కాబట్టి నువ్వు అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను కలిగి ఉన్నావు. దేవుడితో నువ్వు ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నావు అంటే సొంత తండ్రితో నువ్వు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు. దేవుని విషయంలో, దేవుని డిమాండ్ చేసే విషయంలో కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కానీ, దేవుణ్ణి గౌరవించే విషయం కానీ నువ్వు ఎలా ఉందంటే తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకుల అనుబంధం లాగుంది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునితో నేను అలాంటి డీలింగే ఉంది, నాకు అలాంటి డీలింగే ఉంది దేవుని తన్నులు చేతులు ఎత్తండి. మరి అది నిజమా? డౌట్ లేదు అందులో. మనం అందరం దేవుని మూలంగా పుట్టాం. ఎవరు మనకు ఆధారమయ్యాడు? క్రీస్తు. క్రీస్తు ద్వారా దేవుని మూలంగా మనందరం జన్మించాం, క్రొత్త జన్మ, రెండవ జన్మ. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఆయన కుమారులు కుమార్తెలగునట్టు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని స్వీకరించాడు, మనం ఆయన పిల్లలం. మరి ఇది నిజమైతే, మీరందరూ చేతులు ఎత్తారు, నేను దేవుని మూలంగానే పుట్టాను అని చేతులు ఎత్తారు. ఇది నిజమైతే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు, వాళ్ళలో దేవుని బీజం నిలుస్తుంది గనక పాపము చెయ్యజాలడు అంటే చెయ్యలేడు అనేశాడు. మరి మొదటిది నిజమైనప్పుడు ఈ రెండవది కూడా మీ జీవితంలో, మీ విషయంలో నిజమైందా? లేకపోతే అది మాత్రం కొంచెం అనుమానించాల్సిందే అంటావా? దేవుని మూలంగా నేను జన్మించానన్నది తిరుగులేని సత్యం. దేవుని మూలంగా మనం పుట్టామన్నది తిరుగులేని సత్యం. అందుకు సందేహం లేదుగా. దేవునికి స్తోత్రం. మరో చోట అంటాడు, దేవుని మూలంగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టలేడు అంటాడు. ఎందుకంటే వాడు తను తాను భద్రం చేసుకుంటాడనే మాట కూడా బైబిల్లో ఉంది. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టలేడని ఉంది. ఈ రెండు మాటలు నిజమైతే ఇప్పుడు మనల్ని దుష్టుడు ముట్టలేదా? మన నుండి ఏ చిన్న పాపం కూడా జరగలేదా? లేదు, జరిగిందా? జరిగింది అంటే చేయొద్దు, షో చేయొద్దు, యథార్థంగా ఉండాలి, నటించకూడదు. దేవుని మూలంగా పుట్టిన మాట నిజమే కానన్నా కొంచెం నోటి మాట ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో, ఆలోచన ద్వారానో, చిన్న చిన్న అబద్ధాల ద్వారానో పొరపాట్లు అయితే జరిగినాయన్న, పాపం అయితే జరిగిందన్నాడు చేతులు ఎత్తండి. అందరూ దీంతో కూడా ఏకీభవించారు. మరి అప్పుడు ఇది నిజమైతే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు అనే వచనం నిజమైతే, మరి ఇప్పుడు మీ జీవితంలో జరిగిన విషయాలను బట్టి మీరేమంటారు? ఒక పాపం ఏంటి, బోల్డ్ అన్ని పాపాలు జరిగినాయి. కోపం వచ్చినప్పుడు కొంతమందిని తిట్టాం, ఆవేశం వచ్చినప్పుడు కొంతమందిని కొట్టాం, కొంతమందికి పశ్చాబద్ధాలు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మాట్లాడాం. దేవుడిని ఎరిగి రక్షణ పొందిన తర్వాతనే దేవుడు అభ్యంతరపడి దుఃఖపడేటువంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి. అందుకు సందేహం లేదంటే మరి ఈ వచనం ఏమైనట్టు? కొంపదీసి ఈ వచనం మనకు వర్తించదా? ఏది, మనం దేవుని మూలంగా పుట్టలేదా? అందుకే పాపం మన మీద ఏలుబడి చేస్తుందా? అట్లా అనజాలం. మనం దేవుని మూలంగానే పుట్టాం, అది వాక్యమే ఇస్తున్న సాక్ష్యం. అది ఆ మాట కూడా ఎక్కడుందో చెప్తారా మీరు? దేవుని వాక్యం అని అక్షయ బీజమునకు మీరు పుట్టింపబడిన వారు అనే మాట ఎక్కడుందో చెప్తారా? చెప్తారా?
ఆ? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. శబాష్. ఒక్కసారి చూడండి. 21 22 21 చూడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మెక్కటముగాను ప్రేమించుడి. ఒక్కసారి మళ్ళీ పై వచనమేనా స్క్రీన్ మీద చూస్తారు. మీరు అంటే మనం క్షయ బీజము నుండి కాక అంటే నశించిపోయే బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇందులో మనందరం ఉన్నామా లేదా? మీరు అనేశాడు. మనందరం దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడి, దేవుని బీజం మనలో ఉంది. తర్వాత అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చూసారా, 2 వచనాలు ఏకంగా సాక్ష్యం ఇస్తున్నాయి. ఒకటేమో మనం దేవుని మూలంగా పుట్టామని సాక్ష్యం ఇస్తుంది, రెండోదేమో దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడం. ఇక్కడే తిరకాసు ఉంది. దేవుని మూలంగా పుట్టినప్పుడు పాపం చేయకూడదు అన్నది నిజమే, మరి జరుగుతుందే. ఎట్లా, దీనికి పరిష్కారం ఏంటి అనే ఆలోచన మనం చేస్తే ఇక ఇక్కడ నుంచి అంశం స్టార్ట్ అయింది. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి. అవకాశం ఉన్నంత వరకు చాలా క్లుప్త సందేశం, అంటే చాలా చిన్న సందేశాన్ని మీకు అందించి నేను దేవునితో గడపడానికి వెళ్తాను. దేవునికి మహిమ. వాస్తవంగా నేను సింగిల్గా ఉందాం అనుకున్నా, కానీ నేను ఉంటా, మిమ్మల్ని కూడా ఒక మాట మీకు కూడా చెప్దాం, మీరు కూడా ఉంటే బాగుంటుందని. అంటే మీరందరూ ఇంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు, ఎంత సంతోషం. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ మాటలు ఇట్లా పెట్టి ఇదే యోహాన్ గారు అంటాడు, ఒక్కసారి మొదటి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. అదేందండి మళ్ళీ? దేవుని మూలంగా పుట్టిన వాడిలో దేవుని బీజం నిలుస్తుంది కనుక వాడు పాపం చేయడంటాడు. మళ్ళీ ఆయనే మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును అని అంటాడు. ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది కదా? మనం దేవుని మూలంగా పుట్టామా లేదా దానికి రిఫరెన్స్ చూసుకున్నాం. సరే, దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడం ఉందా లేదా? చేయడం ఉందా లేదా? చేయడం ఉందా, చేస్తాడని ఉందా? పెద్దగా చెప్పండి. చెయ్యడని ఉంది. మరి మనం చేస్తున్నావా లేదా? అంటే పెద్ద పెద్ద హత్యలు చేయకపోయినా, గొంతులు వేయకపోయినా, లేకపోతే ఇంకొకటి చేయకపోయినా, చిన్నవో పెద్దవో పాపం అనేది అయితే మన ద్వారా జరుగుతుంది. మరి అప్పుడు పాపము చెయ్యడు అన్న ఈ వచనం ఒక చోట కాదు 2 చోట్ల రాయబడి ఉంది కదా. మరి దీనికేం చెప్పుకుందాం సమాధానం? అదే చెప్పయ్యా, మేము చూస్తున్నాం దానికోసమే అని మీరు ఫేస్ పెట్టారు, నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. దానికి ఏం చెప్పాలంటే వినండి. మనము చేసేటువంటి పాపములు 2 విధములుగా దేవుని వాక్యం విభజించింది. 2 విధములుగా మనం చేసేటువంటి పాపాన్ని 2 విభాగములుగా దేవుని వాక్యం విభజించింది. 1 మరణకరమైన పాపము, 2 మరణకరము కాని పాపము. ఇక్కడే ఉంది చూడండి. యోహాన్ రాసినటువంటి అదే మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అది తన సహోదరుడు బైబిల్ తీసి చూడండి. బైబిల్ చదువుకుంటే బైబిల్ తీసి చూడు, లేకపోతే నా మొహం చూడు. చేయగలిగింది ఏముంది? చదువులేదుగా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం.
తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అదుగో మరణకరము కాని పాపం ఉంది, దాని కిందనే మరణకరమైన పాపం ఉంది. అట్టి దాన్ని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. అర్థమైందా? సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కొద్దిగా మనం సీరియస్గా ఆలోచిద్దాం. పాపము రెండు విధాలు అన్నాను. ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపము. ఇంతకీ మరణకరమైన పాపం అంటే ఏంటి? మరణకరము కాని పాపం అంటే ఏంటి? సకల దుర్నీతియు పాపమే. అబద్ధాలు ఆడితే పాపమే, మోసం చేస్తే పాపమే, ఏంటి ఒకడిని అన్యాయంగా లంచం దోచుకుంటే పాపమే, ఒకడిని ఇబ్బంది పెడితే పాపమే, ఒకడిని అసూయపడి వాడి మీద నిందా ప్రచారం చేస్తే పాపమే, మనం ఎరగని మాటలు అవతలి వాడు ప్రచారం చేస్తే అది తీసుకొని మనం ఇంకా నలుగురికి చెప్తే పాపమే. ఈ పాపాలే గాక దేవుడు చేయమన్నవి చేయకపోవటం కూడా పాపమే. ఆపదలో ఉన్నవాడికి సాయం చేసే శక్తి మన దగ్గర ఉంది, చేయకపోతే పాపమే. ఇలా రకరకాల పాపాలు ఉన్నాయి. సకల దుర్నీతియు పాపం. నీ కళ్ళ ముందు ఆకలి కొన్నవాడు ఇబ్బంది పడతా ఉంటే నీ దగ్గర ఇంట్లో ఆహారాన్ని ఉంది, కానీ వాడికి ఇయ్యలేదు, నువ్వు పాపం చేశావు. మేలైనది చేయని ఎరిగి ఉండియు అలాగూ చేయని వానికి పాపము కలుగునన్నాడు. ఆ కోటాలోకి వస్తావు. నువ్వు సాయం చేయగలిగే శక్తి ఉండి కూడా ఇతరులకు నువ్వు హెల్ప్ చేయనప్పుడు నువ్వు పాపం చేశావు. అది దుర్నీతి. నీతి ఏమిటి? ఆపదలో ఉన్నారా, ఆహారానికి కొదువై ఉన్నారా, మాడుతున్నారా, అట్లయితే నీకున్న దానిలోంచి నువ్వు వాళ్ళకి సాయం చేయాలి. అది నీతి. అలా చేయనప్పుడు నీ స్వార్థానికే నువ్వు ఆలోచించుకున్నావు కనుక నీది దుర్నీతి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే అబ్బో చాలా ఉంటాయి కన్నా మన లిస్టు అని అనాల్సి వచ్చింది మీరు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది కదన్నా ఒక్కొక్కళ్ళదే అని. నిజమే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మరణకరము కాని పాపముల లిస్టులోకి వస్తాయి. అంటే ఆత్మ నాశనమునకు పోదగిన పాపములు కావు, అవి పాపాలే. అవి కూడా ఎందుకు జరుగుతాయో చెప్తా. ఆ చెప్పుకునే ముందు ఈ మాట తెలుసుకుందాం. అయితే మరణకరమైన పాపం ఉంది, అదేమిటో తెలుసా? పరిశుద్ధాత్మను దూషించుట. మనుష్య కుమారునికి, దేవుని కుమారుడికైనా తండ్రికైనా విరోధంగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వానికి ఇప్పటి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదన్నాడు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఇప్పుడైనా రాబోయే టైంలో అయినా సరే వాడికి అవకాశం లేదు అని ఫైనల్ చేసి పడేశాడు. దీన్నే హెబ్రీ పత్రిక 6:4లోను, హెబ్రీ పత్రిక 10:26లోను అభివర్ణించాడు ఈ మరణకరమైన పాపాన్ని గురించి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరు? వీళ్ళు దేవుని సంబంధమైనవన్నీ ఎరిగి అనుభవించి తప్పిపోయారట. తప్పిపోవటం అంటే ఏంటి? టోటల్గా అసలు మార్గాన్ని వదిలేశారు. మనకు ఒకటే మార్గం ఉందండి, ఇరుకు మార్గం. ఇక ఆ మార్గం తప్పామంటే చెప్పే పనే లేదు, విశాల మార్గంలోకి వెళ్ళినట్లు. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 14 ఉన్నాయా? పోనీ 2 ఉన్నాయా? 2 ఉన్నాయా మనకి? పిచ్చి మొకాలారా, ఎక్కడ ఉన్నాయి 2? ఒక్కటే మార్గం మనకి, ఒక్కటే మార్గం మనకి. అది ఇరుకు మార్గం. ఆ మార్గం యేసు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే. పరిశుద్ధులకు క్రీస్తు రక్తములో కడగబడిన వారికి, దేవుని వాక్యమును అక్షయ బీజమును పుట్టింపబడిన వారికి ఒక్కటే మార్గం ఉంది, అది ఇరుకు మార్గం. ఆ మార్గం నుండి నువ్వు తప్పిపోతే ఇంకా డౌట్ లేదు, నువ్వు విశాల మార్గంలో ఉన్నట్టు. తప్పిపోవటం అంటే తొలగిపోవటం. వేళందు గురించి యోధా పత్రికలో రాశాడు, మార్గము తప్పి తిరుగు చుక్కలు, నిర్జల మేఘాలు, 1-2 సార్లు వేళ్లతో సహా కుళ్ళిపోయినటువంటి బతుకులు అని.
చెట్టు మొదల నుంచి నరకి వేయబడితే మొదలు మళ్ళా చిగుర్లు పెట్టిద్ది. వేర్లతో సహా ఎండిపోయింది అనుకో, దానికి లైఫ్ ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం అన్నాడు. ఒకసారి దేవుని సత్యాలన్నీ తెలుసుకొని అన్నీ ప్రాక్టికల్గా అనుభవించి నాకు యేసొద్దు, నాకు పరిశుద్ధాత్మ వద్దు, నాకు ఆయన వద్దు, ఆయన కృప వద్దు, ఆయన శిలువ రక్తము వద్దు అని విసర్జించి ఒకవేళ వెళ్ళిపోతే అలాంటి వాళ్ళు మళ్ళా మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఇక దుర్లభం, సాధ్యం కాదన్నాడు. అట్టి వారు మారు మనసు పొందినట్లు మరలా వారిని నూతన పరచుట అసాధ్యము. ఒకప్పుడు యేసు శిలువను గౌరవించిన వీళ్ళు మళ్ళా యేసు శిలువను ఎగతాళి చేశారు, అన్నీ అనుభవించి. కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు. వారు మారు మనసు పొందజాలరు. వారు మారు మనసు పొందినట్లు వాళ్ళని నూతన పరచడం అసాధ్యం. ఇదే మాటని ఇంకొక టైపులో వర్ణిస్తాడు. 10:26 హెబ్రీ పత్రిక 10:26 తీసుకో. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత వాళ్ళని తిని నానా హెబ్రీ పత్రిక 10:26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు ఏమండి? ఇప్పుడు అబద్ధం ఆడటమో చిన్న తప్పో పెద్ద తప్పో మనం చేసిన ప్రతి తప్పు కూడా తెలివి లేక చేసామా, పూర్తి స్పృహలో ఉండి చేసామా? అబద్ధాలు ఆడుకొని చెప్పాలి. బుద్ధిపూర్వకంగా చేసామా లేకపోతే బుద్ధి పని చేయక చేసామా? కోపం వచ్చిందమ్మా నీకు, నీ భర్తను చెడాబడా తిట్టావు, పాపం. లేదా నీ కోపం వచ్చిందయ్యా, పట్టుకొని చెడమడా తిట్టావు నీ భార్యని, పాపం. అది బుద్ధిపూర్వకంగా చేసావా లేకపోతే నిద్రలో చేసావా? అమ్మా నేనేదో నిద్రమత్తులో ఉండాలా అన్నానమ్మా, అవండి నిద్రమత్తులో ఉండి నేను అలా అని ఏమన్నా చెబుతావా? కోపం వచ్చింది నిజం, నాలుగు అదుపు తప్పింది నిజం, పచ్చి కూతలు కూసింది నిజం. ఇంకా దానికి ఏం కవరింగ్ లేదు. ఇది బుద్ధిపూర్వకమైన పాపమే. మరి అట్లయితే హెబ్రీ 26 ప్రకారం మొత్తానికి మూడిద్దిగా. దేవునికి స్తోత్రం. హెబ్రీ 10:26 ప్రకారం మొత్తానికి మూడిద్దిగా. చూడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. అయిపోయింది. ఇక అగ్నికే నువ్వు అంటే ఇప్పుడు నీ గుండె చెరువు అయిపోదు? అయిద్దా కాదా? కాతేందన్నా, చెరువు కాదు సముద్రమే అయింది. ఇప్పుడు అందరికీ భయమే. ఎవ్వరూ కావాలని చేయలే. ఆ సమయం వచ్చింది, ఆవేశం వచ్చింది, తొందరపాటు వచ్చింది, ఇక ఆగలేదు శరీరం. నోరు జారాము, చెయ్యి జారాము, ఏదో జరిగినాయి. బాగా వినండి, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందేశం ఇది. ఇక్కడ రెండు చోట్ల కూడా, ఒక చోటేమో వాళ్ళని మళ్ళా నూతన పరచటం అసాధ్యం అన్నాడు, ఇక్కడేమో వాళ్ళకి ఇక తీక్షణమైన అగ్నే అన్నాడు. ఇప్పుడు మన గుండెల్లో బండబడ్డట్టు ఉంటుంది. వామ్మ, బుద్ధిపూర్వకంగా నేను చాలాసార్లు పొరపడ్డాను, ఇప్పుడు నాకు కూడా అగ్నేనా అంటే టెన్షన్ పడకు, కిందికి చదువు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, నువ్వు తొక్కావా? దేవుని కుమారుని పాదములతో తొక్కావా? తొక్కలా. తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచావా? యేసు రక్తం అపవిత్రమైంది, నాకొద్దు అని యేసు రక్తాన్ని తిరస్కరించావా, తృణీకరించావా? లేదు. అన్నట్టు లైవ్లో ఎవరైనా ఉన్నారా? లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాలు. మీ సంగతి మర్చిపోయా, ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
మీరు కూడా వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. దేవుని కుమారుని పాదములతో తొక్కటం, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచటం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటం, అది మనం నిత్య నాశనానికి వెళ్ళడానికి అవసరమైన పాపం. ఈ మూడైతే సచ్చినా చెయ్యం. నువ్వు చేస్తావా? దేవుని కుమారుని పాదాలతో తొక్కుతావా? ఎంతమంది తొక్కుతారో చేతులు ఎత్తండి. వామ్మో, అవసరమైతే నేనన్నా అయిపోతాను కానీ ఆయన్ని అమ్మో అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ప్రభువుని నా గుండెలకు హత్తుకుంటా, నా నెత్తి మీద పెట్టుకుంటా, నేను ఆయన పాదాలతో తొక్కటం ఏంటి? రైట్. ఆయన నీ కోసం చిందిన రక్తం పరిశుద్ధ రక్తమా అపవిత్ర రక్తమా? చెప్పు గట్టిగా. మీరు చెప్పట్లయ్యా? పరిశుద్ధ రక్తం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తావా స్వాగతిస్తావా? చెప్పు గట్టిగా. తిరస్కరించవా? కొంతమంది తిరస్కరించారులే. మీ కళ్ళతో మీరు చూడొచ్చు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకప్పుడు క్రైస్తవులుగా చలామణి అయ్యి భక్తి మాటలు భక్తి పాటలు పాడి అంతా ప్రభువే, మనుషులది ఏముందిలే, మనుషులు బలహీనులు, మనుషులు కాదు దేవుడే, ప్రభువే, రక్షకుడు, అంతా ఆయనే అని ఆయనకు భజన చేసి సంవత్సరాలు పాటలు పాడి ఆరాధించి సేవించి ప్రార్థించి అన్నీ చేసి చివరికి పోయి మతోన్మాదంలో కలిసిపోయారు. నాకు ఆ యేసు వద్దు, ఆ రక్షణ వద్దు, ఆ రక్తం వద్దు, ఆ పరిశుద్ధాత్మ వద్దు అన్నోళ్ళు ఉన్నారు. నేను చూశాను. ఒక ఆమె పెద్ద 60 సంవత్సరాల వయసు, ఆమెకి 60 ఏళ్ళు పైనే ఉంటాయి. ఆమె అంటుంది, చాలా సంవత్సరాలు ఆమె విశ్వాసిగా కొనసాగిన మనిషి ఇప్పుడు నాకు యేసు వద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన ఆత్మ వద్దు అన్నది. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారట. తాము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది ఎంచుతారట. మనుష్య కుమారుని పాదములతో తొక్కుతారట, బాహాటముగా సిలువ వేస్తారట. ఇది మరణకరమైన పాపము. యోహాను అందించినటువంటి మాట ఇదిగో దీనిని గూర్చి మనందరినీ కూడా ఇలా చేయటానికి దుష్టుడు మనల్ని ఈ దశలో ముట్టడానికి ట్రై చేస్తాడట. ఈ విషయమై ఈ దశకి మనం రావటానికి వాడు మనల్ని టచ్ చేయటానికి చూస్తాడట. అయితే దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన అక్షయ బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు అన్నాడు. ఏ పాపము? అది ఏ పాపము? యేసును విసర్జించే పాపము. ఎవరిలో అయితే ఆ దేవుని వాక్య బీజం ఉండదో వాడు చేస్తాడు ఆ పాపం. వాడు దుష్టుడి చేతికి చిక్కుతాడు. ఎవరిలో అయితే దేవుని వాక్య బీజం నిలిచుంటుందో వాడు చచ్చిపోవటానికైనా ఇష్టపడతాడు, కానీ యేసును వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. ఎందుకంటే వానికి వాక్యం తెలుసు. యేసును వదిలిపెడితే ఏ గతి పడతాడో తెలుసు వానికి. గొంతు మీద కత్తి పెట్టరా, యేసు కావాలా ప్రాణం కావాలా అంటే ప్రాణమైనా వదులుతాను కానీ యేసును మాత్రం వదలను. నువ్వు ఇప్పుడు చంపుతానన్నావు, ఎప్పుడైనా చచ్చేదే. ఇంకా 10 ఏళ్ళైనా చచ్చేది, ఇంకా 2 ఏళ్ళైనా చచ్చేది, ఎప్పుడైనా చస్తాను. కానీ యేసును మాత్రం వదిలితే నాకు రక్షణ లేదు, కాబట్టి యేసు నేను వదలను. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. యేసును వదిలేయటానికి మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. యేసును వదిలేయటానికి, నాకు యేసు వద్దు, ఆయన వదిలేస్తాను నేను అంటానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు. ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా తండ్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం మనం. హల్లెలూయా. ఇప్పుడు మీకు మీరే చప్పట్లు కొట్టుకున్నారు, మరి ఇంకెవరు కొడతారు? అందుకని మీ చేతే కొట్టించారు. మీరు మంచి తీర్మానం చేశారు కాబట్టి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది మరణకరమైన పాపాన్ని గురించి. ఇదే పని నాడు శాస్త్రులు పరిసయ్యులు చేశారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, తండ్రికైనను కుమారునికైనను విరోధముగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు గాని. ఎక్కడన్నారో తెలుసా ప్రభు ఆ మాట? వాళ్ళని ఆయన దయ్యములను వెళ్ళగొడుతుంటే బయల్జెబూలు వలన ఇతడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, ఇతడు దయ్యాల రాజు
అని ప్రభువుని సాతాను అన్నారు. పరిశుద్ధాత్మని సాతాను ఆత్మ అన్నారు, దురాత్మ అన్నారు. ఎంత ఘోరమైన పాపం చేశారో. వచనం చూసుకుంటారా? మత్తయి సువార్త 12:31. అదిగో చూడండి, ఆ వచనం తీసుకొని చదువు నాన్న. మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. శామ్యూల్, పై వచనం చదువు నాన్న. ఏ సందర్భంలో ప్రభు మాట్లాడాడో తెలియాలిగా. 26. 26 నుంచి చూసుకోండి మా. 23 నుంచి. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండేది. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. 24లో ఉన్నాడు ఆ మాట. యేసు ప్రభుని వీడు అని, వీడు దయ్యములకు అధిపతి అయిన, దయ్యములకు అధిపతి ఎవరు? సాతాను. బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిది. చూడండి, ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అంటే బయల్జెబూలు అంటే ఎవరండి? అంటే వాళ్ళు ఎవరి ద్వారా యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడతాడని చెప్పారు? సాతాను ద్వారా. అంటే యేసు ప్రభుని సాతాను అన్నారు. ఈరోజు మతోన్మాదులు మీరు గమనించండి, యేసు ప్రభుని ఏమంటారు? యేసు ప్రభుని ఇదే మాట అంటున్నారు, యేసు ప్రభు దయ్యం అంటున్నారు. పరిశుద్ధాత్మని పరిశుద్ధ పిశాచి అనే మాట మాట్లాడుతున్నారు. ఆ దుర్మార్గులు మాట్లాడుతున్న మాటలతో కొంతమంది నేను కూడా క్రైస్తవుడై ఉన్నాను ఇప్పటిదాకా, ఇప్పుడు నేను మారాను, మళ్ళా నేను కూడా క్రైస్తవురాలై ఉన్నాను, ఇప్పుడు మారాను అనుకుంటా కొంతమంది వాళ్ళతో చేరుతూ ఉన్నారు. ఏది? నిన్న మొన్నటి వరకు చర్చిలో కూర్చొని ఆరాధన చేసిన వాళ్ళు. అంటే ఎవరితో పోయి చేతులు కలుపుతున్నారు? యేసు దేవుడు కాదు దయ్యం అన్న వాళ్ళతో, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కాదు దురాత్మ అన్న వాళ్ళతో పోయి చేయగలుగుతున్నారు. అప్పుడు వీళ్ళందరూ అడిగిపోతారు. వాడికంటే తెలియక అన్నాడు అనుకో, వీళ్ళు తెలిసి వాక్యం ఎరిగిపోయి అంటున్నారు. వీళ్ళని కూడా ఏమన్నాడో తెలుసా? మీరు వాక్యము ఎరుగుదురు, మీకు వాక్యం తెలుసు, శాస్త్రులారా పరిసయ్యులారా మీకు వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదు. కాబట్టి మీ గతి ఏమైందో తెలుసా? యేసు ప్రభువే అన్నాడు. చూడండి, మనుష్య కుమారునికైనను తండ్రికైనను విరోధముగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అబ్బా, కొట్టి పడేశాడు ఒకటిసారి కేసు. లేదురా నీకు అవకాశం అన్నాడు. ఎందుకు? దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలను దురాత్మ ద్వారా జరుగుతుందన్నారు. యేసు ప్రభునేమో దయ్యము సాతాను అన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఒరిజినల్ సాతానే ఒకవేళ దేవుని కుమారుడు అనుకుంటారేమో. కాబట్టి ఇప్పుడు వీళ్ళ గతిని గురించి ఏం మాట్లాడాడు? మీకు లేదురా అవకాశం అన్నాడు. అలాగా యేసు ప్రభుని, ఆయన రక్తముని, పరిశుద్ధాత్మని విసర్జించిన వారు మరణకరమైన పాపం చేస్తున్నారు. వాళ్ళు నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళకి అసలు ఏ నొప్పినో అర్థం కాదు. రేపు వెళ్ళిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు అంధకారం ఆవరించి పాతాళలోక దూతల చేత అగ్నికి కొనిపోబడతారు. కన్ఫామ్. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు ఎవ్వరికి అర్థం కాదు, స్త్రీకి పురుషుడు ఎవరికి అర్థం కాదు. ఏడిచోలే పోవాయ్ అంటారు. ఓకే ఓకే ఓకే, చూద్దాం. యేసు ఉన్నాడో లేడో అర్థమైద్ది, సిలువ నిజమో కాదో అర్థమైద్ది, పరిశుద్ధాత్మ ఉన్నాడో లేడో అర్థమైద్ది. మొత్తం చూస్తారుగా. అడిగిపోతారు, ఎన్నేళ్ళు పోతారు, అడిగిపోతారు, ఎన్నేళ్ళు పోతారండి. అయిపోయింది కథ, క్లైమాక్స్కి వచ్చిందిగా. సావు మూడిది. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. నంబర్ 1, ఈ పాపము సచ్చినా చెయ్యడు. ఎందుకంటే దేవుని వాక్య బీజం వానిలో నిలుస్తుంది గనక వాడు చచ్చినా ఈ పొరపాటు, యేసును విసర్జించటం, పరిశుద్ధాత్మను విసర్జించటం, యేసు రక్తాన్ని తృణీకరించడం అనే పాపం సచ్చినా చెయ్యడు. యేసు రక్తాన్ని ప్రేమిస్తాడు, యేసును ప్రేమిస్తాడు, పరిశుద్ధాత్మను కూడా
ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, స్వాగతిస్తాడు. ఇది పాయింట్. ఇక రెండోది, మరి ఆ పాపం చేయట్లేదు, మరణకరము కాని పాపాలు చేస్తున్నారుగా. ఈ అబద్ధాలు ఆడటం, తొందరపడి తిట్టడం, కొట్టడం, ఏదో తెలిసి తెలియని పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయిగా, మరి ఈ పాపాలేగా అంటే ఓకే. ఆ పాపాలు కూడా దేవుని ద్వారా పుట్టింపబడిన వాడు, ఈ పాపాలు కూడా మరణకరమైన పాపం అయితే అసలు చేయడు. మరణకరమైన పాపం ఇందాక నేను చెప్పాను చూడు, అదైతే అసలు చేయడు, డౌటే లేదు అందులో. దేవుని మూలంగా ఒరిజినల్గా పుడితే ఎవరైనా యేసు దగ్గరకు వచ్చి కాసేపు భజన చేసి మళ్ళీ వెళ్ళి యేసును ద్వేషించారంటే అసలు యేసులో పుట్టలా వాళ్ళలో అసలు దేవుని బీజమే లేదు. దేవుని బీజం ఒకళ్ళలో నిలిస్తే మాత్రం దుష్టుడికి వాడు స్థానం ఇవ్వడు, తన్ను తాను భద్రం చేసుకుంటాడు. దేవునికి మహిమ. తన్ను తాను సేవ చేసి భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టాడు. కనుక ఫస్ట్ పాయింట్, మరణకరమైన పాపం అయితే అసలు చెయ్యడు. కానీ ఇక మిగిలిన పాపాలు ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకున్న చిన్న చిన్నగా ఏవో కొన్ని ఉంటాయి, అవి జరుగుతాయి అనుకుందాం. అవి కూడా హృదయపూర్వకంగా చెయ్యడు. అర్థమైందా? మరణకరమైన పాపము అసలు చెయ్యడు, మరణకరము కాని పాపాలు కూడా హార్ట్ఫుల్గా పూర్తిగా ఇష్టపడి చెయ్యడు. ఎప్పుడన్నా మీరు అలా చేశారా? పని కట్టుకొని ఈరోజు నేను ఈ మనిషిని ఇలా చేయాలి, ఇలా చేయాలని అలా పని కట్టుకొని వ్యూహం ప్రకారం, పథకం ప్రకారం చేశారా? చెయ్యరు. అన్ఎక్స్పెక్టెడ్, అనుకోని రీతిలో, ఊహించని రీతిలో కొన్ని శోధనలు ఎదురైనప్పుడు ఆ టెంప్టేషన్కి గురయ్యారు తప్ప ఒక పక్కా పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఉద్దేశించి చేసినవి కావు. ఒకవేళ అలాంటివి ఏదైనా చిన్న చితక జరిగినా ఈ జాతి లక్షణం ఎట్టుంటో తెలుసా? ఈ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ జాతి లక్షణం, ఈ చిన్న పొరపాటు జరిగిన ప్రశాంతంగా ఉండరు. ఎవడు వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరంలా, ఎవడు వాళ్ళ మీద కేసు రాయాల్సిన అవసరంలా, వీళ్ళే గందరగోళం అయిపోతూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో, మరి మొత్తానికి చెబుతున్నా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కావట్లేదా? అవుతుంది, రైట్, థ్యాంక్ యూ. ఎవరికైనా మీ పక్కన కూర్చున్న వాళ్ళకి అర్థం కాకపోతే మీరు చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఈ 3 రోజుల అవకాశం ఉంది కాబట్టి. మరణకరమైన పాపం జోలికి అసలు పోము. మరణకరము కాని పాపములు మనలో చిన్న చితగా జరుగుతూ ఉంటాయి కాబట్టే యోహాను భక్తుడు అన్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకుని నీడల దేవునిని అబద్ధీకునిగా చేసిన వారం అగుదుము. ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు? మరణకరమైన పాపాన్ని గురించా, మరణకరం కాని పాపాన్ని గురించా? పెద్దగా చెప్పాలి, నీ తెలివికి పరీక్ష. మరణకరమైన పాపాన్ని గురించా? దాన్ని ఒప్పుకున్నా లేదన్నాడుగా. వాడు ఒప్పుకోవడానికి ఛాన్సే ఉండదు. వాడికి మారు మనసే పొందడు. వాడు మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోయిన వాడు ఇక మారు మనసు పొందడు, కఠినపరచబడతాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? మన అతిక్రమములు మనం ఒప్పుకొని నీడలా అంటే ఏ పాపం? ఇదే పాపం, ఒప్పుకోదగిన పాపం, మరణకరము కాని పాపం. మనం ఒప్పుకున్న నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మరణకరమైన పాపము చేయలేదు, కానీ ఆ పాపం ఒకవేళ చేస్తే ఎడదాకా రావు, నువ్వు అది చేయలేదు. కానీ మరణకరము కాని పాపములు చేశారు. ఎవరెవరు ఏమేం చేశారో మీకు తెలుసు, నాకు తెలియదు. నేనేం చేశానో నాకు తెలుసు, మీరేం చేశారో మీకు తెలుసు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కానీ మరణకరము కాని పాపములు మన నుండి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే స్పష్టంగా ఆయనే చెప్పాడు. నోరు మూసి కాదు, దేవుని ముందు నోరు తెరచి ఒప్పుకోవాలి. చదువు 1:8, యోహాను మొదటి పత్రిక 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక, ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి అద్దుగో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అబ్బా,
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పిన సందేశం విన్నప్పుడు మీలో ఒక ఆలోచన పుట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి, మైండ్ దగ్గర పెట్టుకొని. ఇది వినకపోతే తేడా పడతారు విశ్వాసం లేని వాళ్ళు. వినండి. మరణకరమైన పాపం చేస్తే మనకు నాశనం, కానీ మరణకరం కాని పాపం చేస్తే మనం మళ్ళా ఒప్పుకొని కడిగేసుకొని క్షమాపణ పొంది మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావచ్చు అనే మాట విన్నప్పుడు కొంతమంది ఈ మరణకరం కాని పాపాలు చేయటానికి సాహసం చేస్తారు. భయం పోయిద్ది. అన్న చెప్పాడు కదా, మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది. ఆ పాపం చేసిన వాడికి లేదు అవకాశం అన్నాడు. తీసేయి, మనం చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో. మనం ఎన్ని పాపాలు చేసినా ఏసరి మాత్రం వదిలిపెట్టాం అని మైండ్లో ఆలోచించుకొని, దేవునికి స్తోత్రం, లైన్ క్లియరు, మనకు ప్రాబ్లం లేదు, మంచి విషయాలు చెప్పాడమ్మా, ఇక మనం మరణకరం కాని పాపాలు ఏమైనా చేసుకోవచ్చు, ఆదివారం వచ్చి ఒప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చెప్తా. క్యాన్సర్ పుండు ఎట్ట పుట్టింది? క్యాన్సర్ పుండు ఇక్కడ వచ్చి ఇదంతా దవడంతా తినేసి ఈ గుట్కా ప్యాకెట్ల మీద, ఖైనీ ప్యాకెట్ల మీద, సిగరెట్ పెట్టెల మీద ఆ క్యాన్సర్ పుండు వచ్చిన ఫోటోలు పెడతారు. ఎంతమంది చూశారు? వాళ్ళంటే ఇది చెప్తారు, మీరు ఎట్లా చూశారు? సరే పర్లేదు, అంటే ఇంట్లో తెచ్చినప్పుడు మీరు చూసి ఉంటారులే. అంటే లేడీస్లో కూడా తినేవాళ్ళు ఉన్నారులే, ఖైనీ తినేవాళ్ళు ఉన్నారు. వాడు ఏం చేస్తాడు, పొట్లను నలుపుకొని బాగా నలిపి బాగా దాన్ని ఒక ఉండలాగా చేసి అని దులిపి దాన్ని తీసుకొని పెడతాడు. అలా ఉంచి 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 చిన్నగా ఒక చిన్న పుండు స్టార్ట్ అయ్యేది అక్కడ. ఫస్ట్ ఒక మామూలు పుండే అది. ఆ మామూలు పుండు పుట్టినప్పుడు వాడు దాన్ని విసర్జించి, వినండి బాగా, చేద్దామనే ఏనండి, ఎన్నేళ్ళు? రైట్, అందరు లైన్లోనే ఉన్నారు. అదిగో చూడండి, అదిగో ఎంత భయంకరంగా ఉందో చూడు. చాలు తీరా స్వామి, అది పరిస్థితి. ఎంత చూడటానికి ఎంత భయంకరంగా ఉందో చూడండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంటుంది? చిన్నది, అది కూడా మామూలు పుండు. ఆ పుండు వచ్చినప్పుడు వాడు చేయాల్సిన పని ఏంటంటే, అరే ఇక్కడ పెట్టి 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 పుండు అయిపోయింది, ఇంకా పెట్టకూడదురా ఇక్కడ. ఇక నేను ఆ పొగాకు, ఆ పొగాక కైని ఆకు ఏదైతే ఉందో అది ఇంకా నేను ఇక్కడ తినకూడదు, పెట్టకూడదు, దాన్ని విసర్జించాలని వదిలేస్తే ఏదో ఇంజెక్షన్ చేయించుకుంటేనో లేదో టాబ్లెట్లు వేసుకుంటేనో పోయిద్ది, అది మాడిపోయిద్ది. కానీ ఇదేం చేస్తాడు తెలుసా? అక్కడ పుండు వచ్చింది, బిళ్ళలు ఆడుతుంటాడు, మళ్ళీ ఆకు పెడుతుంటాడు. ఆడ బిళ్ళలు వేసుకుంటున్నాను మనం చెప్పామనుకో, ఆల్రెడీ ఇక్కడ పుండు వచ్చి బెజ్జం పడింది కదా, ఎందుకు మళ్ళీ దాన్ని పెట్టకపోతే ఏమైందంటే, ఇక్కడ పెట్టట్లా, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా అంటాడు. జస్ట్ పక్కగా జరిపి ఆడ పెడుతున్నా అంటాడు. ఆడ తయారైద్ది. వాడు చేయాల్సింది ఏంటంటే ఆకుని విసర్జించాలి. అప్పుడు ఇక్కడ ఇక్కడ ఎక్కడ గాయం ఉన్నా మాడిపోయింది. కానీ ఏం చేస్తాడు? ఒక పక్క బిళ్ళలు ఆడుతుంటాడు. వినండి, ఒక పక్క బిళ్ళలు ఆడుతుంటాడు. మనం కానీ ఆదివారం వచ్చి పాపాలు ఒప్పుకున్నట్టు పక్క సెట్ అయింది కదా,
దేవునికి స్తోత్రం. మనం కానీ ఏ వెరగనట్టు వచ్చి ప్రభా తేడా పడ్డాను ప్రభా అని ఒప్పుకొని మళ్ళా ఇంటికి పోయి ఆకులు మళ్ళీ అక్కడే పెడుతున్నాం అనుకో, వాడి బతుకేమైద్ది? ఏడ బెచ్చం పడితే ఏడబెడతాడు, ఏడబెడితే ఏడబడిద్ది, మెత్తబడిపోద్ది అదంతా. ఏడబెడతాడు చివరికి ఏడబెడతాడు మొత్తం అయిపోయింది. చివరికి దవడంతా లేచిపోద్ది. ఆఖరికి కన్నా తల్లిదండ్రులు కూడా వాడి ముఖం చుట్టానికి భయపడతారు, అంత వికృతంగా తయారైతే. ఈ మాట మనం చేస్తే వాడేమో అబ్బాయి ఇప్పుడే పెద్దగా తింటలేదు, బెళ్ళు ఆడుతున్నాలే, ఇండివిజువల్ చేయించుకుంటున్నా, బెళ్ళు ఆడుతున్నా, ఏం కాదులే, ఇప్పుడు ఏడబెడుతున్నా, బెళ్ళు ఆడుతున్నా ఇండివిజువల్. ఇది మనకు అన్వయించుకుందాం. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నా, పాపాలు అడుక్కుంటున్నా. అసలు అదంతా ఆదివారం చర్చికి ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే, నేను ఎంత పాపం చేసినా ఆదివారం మాత్రం చర్చికి పోకుండా ఉండనే. నేను ఎంత తాగినా చర్చికి మాత్రం ఖచ్చితంగా టంచను కొట్టినట్టు పోతాను. పోయి ఏం చేస్తావు? బల్ల దగ్గర పాపాలు ఒప్పుకుంటావు. ప్రభా పోయిన వారం అంతా తాగేతండి, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించు ప్రభా, దీని విషయంలో నాయన నాకు కృప చూపయ్యా, మానుకోలేకపోతున్నా ప్రభా, నన్ను కడిగే ప్రభా, అది ప్రభా ఇది ప్రభా అని కాసేపు భయం చేసి పోతాం. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. ఎందుకు? మరణకరం కాని పాపం అది. కాబట్టి నెక్స్ట్ సండే మళ్ళీ ఒప్పుకోవచ్చు. ఓకే, నిజమే, ఒప్పుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మన దేహము పాడగునట్లు మన దేహము యొక్క నాశనము కొరకు నాశనానికి దేహాన్ని అప్పగిస్తాడు. అది కావాలంటే చెయ్యి. ఈ దేహాన్ని చెడిపోవడానికి అప్పగిస్తాడు. ఇక ఆత్మకి ఎందుకంటే ఆయన విసర్జించలేదుగా నువ్వు. ఆత్మరక్షణ, ఆత్మకి డోకా లేదు. కానీ శరీరంతో మానకుండా ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందినట్టు, పాపాలు ఒప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి మరుసటి రోజు నుంచి ఇంకా అదే తంతులో తరచు కొనసాగుతుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ బిడ్డ ఇలానే కంటిన్యూ అయ్యిందంటే, ఇలానే అయ్యాడంటే, సాతానికి ఇలానే చిక్కటం మొదలు పెట్టారంటే, చివరికి వీళ్ళని వాడు ఈ మరణకరము కాని పాపంలే అనుకుంటా చేసుకుంటా ఉంటే చివరికి మరణకరమైన పాపంలోకి తీసుకెళ్తాడు వాడు. సాతాను ఒక్కసారి మనల్ని పెద్ద మోసం చేయడండి. క్యాన్సర్ పుండులాగా క్రమక్రమంగా తుంచినట్టు ఇది క్రమక్రమంగా వేస్తాడనమాట వాళ్ళ. చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఇప్పుడు భ్రష్టులు అయిపోయారు చూడు కొంతమంది, వాళ్ళకు కూడా అట్నే స్టార్ట్ అయింది పుండు. స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా నాశనం చేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఎంత భ్రష్టులు అయ్యారంటే అసలు ఏ సొద్దు మాకు అన్నకాడికి పోయారు. సాతాను ఒక్కసారి మనల్ని బంధించడు కానీ క్రమక్రమంగా వశపరుచుకుంటాడు. ఎంతమందికి కరెక్ట్గా అర్థమవుతుంది? మొఖాలు మాడిపోయినాయి. ఎస్, మాడాలి, అర్థం కావాలి, సరి చేసుకోవాలి. దేహాన్ని ఇక దేవుడు డీల్ చేయటం మొదలు పెడతాడు. ఆదివారం వస్తున్నావు, పాపాలు ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బల్లలో చేస్తున్నావు, ఇంటికి పోతున్నావు, సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నావు. కొంతమంది చిన్నవి, కొంతమంది పెద్దవి. స్తోత్రం, అర్థమైందా? ఆ చివరి స్పీకర్ సార్ చూసుకోండి ఒకసారి. ఏం పర్లా, 1-2 సార్లు నొక్కి చెబుతా, మీకు బాగా మైండ్కి ఎక్కాల ఇది. అందుకు దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలా. పాస్టర్స్కి ఉండాలా, విశ్వాసులకు ఉండాలి, అందరికీ ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నిన్ను కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా నమ్మదగినవాడు. చెప్పండి, ఈ 2 మాటలు మీరు చెప్పండి. దేవుడు నమ్మదగినవాడు. ఎందులో నమ్మదగినవాడు? కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా, అప్పచెప్పటంలో కూడా నమ్మదగినవాడు. చెప్తాడు, అట్లా వద్దు అంటాడు. నా కుమారి మారు మనసు పొందు అంటాడు. నా కుమారుడా మారు మనసు పొందు, విసర్జించు. నీకు తెలియదు నువ్వు ఎడిపోతున్నావో, నువ్వు సాతానికి వశమవుతున్నావు, శత్రువు మాయలో పడుతున్నావు, శత్రువు ఆకర్షణకు లొంగుతున్నావు. వాడు క్రమక్రమంగా నిన్ను ఇప్పటికే చాలా దిగజార్చాడు.
నువ్వు ఇంకా దిగజారి ఇంకా దిగజారి ఇంకా దిగజారి చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళేటట్టున్నావు నువ్వు. చివరికి వాడు ఆకర్షణకు లొంగిపోయి నన్నే విసర్జించేటట్టున్నావు నువ్వు. అవుతావు అట్లా. అలా అయ్యారు చాలామంది. మొక్కై వంగనది మానై వంగునా. కాబట్టి మొక్క దశలో ఉన్నప్పుడే నువ్వు పోరాడి దాన్ని జయించకపోతే అది రేపు మానయిద్ది, తర్వాత నీవు కదిలించలేవు, బలైపోతావు, జాగ్రత్త అని చెప్తుంటాడు. అందుకే ఈ వాక్యోపదేశం. ఈ వాక్యోపదేశం ఎందుకంటే దిద్దుబాట్లు చేయడానికి, మారు మనసులోకి నడిపించడానికి, జాగ్రత్తగా ఉండని హెచ్చరించడానికి. మరణకరమైన పాపం కాదులే, నేనైతే ప్రభువుని విసర్జించాలే, నేను ఎంత పాపం చేసినా యేసయ్యను మాత్రం పట్టుకొనే ఉంటాలే. కొంతమంది తెలివది. ఓకే, నీ ఆత్మకు డోకాలి, మరి శరీరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువు, లేదా 3వ వచనం నుంచి చదువు. నేను దేహము విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గుచ్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. శరీరేచ్ఛలు అన్న కాడ పుట్టినోట్లో ఏముంది? 2 పుట్టినోట్లో ఏముంది? శరీరము నశించుటకాయ్. అది ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు వాడి శరీరం నశించాలి. లేకపోతే ఆ శరీరం ఉందనుకో, వాడు ఇంకా చేసి ఇంకా చేసి ఇంకా చేసి చివరికి ఆత్మ కూడా నాశనం అయిపోయే పాపానికి వెళ్తాడు. వాడు ఆత్మ రక్షించబడాలంటే వాడి శరీరం ఇప్పుడు అప్పజెప్పబడాలి. దేనికి? నశించడానికి అప్పజెప్పబడాలి. ఎందుకంటే వాడు పాపం మానుకోలేకపోతున్నాడు, అలాగని నన్ను వదులుకోలేకపోతున్నాడు. నేను కావాలంటున్నాడు, పాపం కావాలంటున్నాడు. కుదరదంటున్నాను నేను. ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి. ప్రభు కావాలి, పాపం కావాలి. ఎందుకురా అట్లా అయిపోతున్నావు అంటే, ప్రభా మానలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, నన్ను విడిపించు ప్రభా. ఓకే, డోంట్ వరీ, నేను విడిపిస్తా. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు. ఒక బలహీనత అనుమతిస్తాడు, చూసుకోరా మానుకోవాలి. అర్థమైందా? మరి మామూలుగా విడిపించమంటే ఎట్ట విడిపించాలా నిన్ను? ప్రభా నేను మానుకోలేకపోతున్నాను ప్రభా, నువ్వే విడిపించు తండ్రి. స్తోత్రం ఆయన. ఓ మందుబాబునే తీసుకుందాం. బాప్తీసం పొందాడు, మారు మనసు పొందాడు, దేవుని మార్గంలోకి వచ్చాడు, కానీ మళ్ళీ మొదలుపెట్టాడు. చాలామంది నాకు చెప్పే విషయం, అయ్యా వచ్చాడా, బాప్తీసం పొందాడా, నా లోలు ఉన్నాడా, మళ్ళా మొదలుపెట్టాడయ్యా. ఓకే, నేను అంటాను డోంట్ వరీ, యేసు ప్రభుని వదిలేశాడా అంటాను. ఆయనంటే మళ్ళా గౌరవమే. అట్టుండి కూడా పాటలు పాడతాడు. ఏది కత్తేసుకొని చొక్క అట్టుండి పాటలు పాడతాడు. అట్టుండి కూడా 2 మోకాళ్ళు వేసి అయ్యా ప్రభువా అంట. రైట్, చెప్తా విను. అట్లుండి దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు, అటు మందు కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి వాడిని? అప్పుడు ప్రేమగల దేవుడు ఏం చేస్తాడంటే, ఏందిరా నీ శోభ అంటాడు. నేను నిన్ను వదలలేకపోతున్నా, నిన్ను వదిలితే నరకానికి, అందుకని నువ్వు కావాలా నరకానికి పోకుండా. అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా. ఏంటది? కొంతమందికి ఏమో మందు, కొంతమందికి అక్రమ సంబంధాలు, కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు, కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరు శోభల వాళ్ళకి. నాకు నిన్ను వదలలేకపోతున్నాను ప్రభా, అట్లాగా నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటావురా? నువ్వు వదిలించు ప్రభా. వదిలించమంటావా? విడిపించు ప్రభా. విడిపించమంటావా? అవును తండ్రి. ఓకే, నేను చూసుకుంటాను ప్రశాంతం. కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు, వాంతి వస్తుంటుంది. వాంతి అవుతుంటుంది. చిన్నగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అంతకుముందు అప్పడంగా తాగి ఏది పెడితే అది చెత్త చెదారం మొత్తం తిన్నోడు ఇప్పుడు కాస్త తింటే వాంతి అవుతుంటుంది. విడిపించమని ప్రార్థన చేశాడుగా, స్తోత్రం. మరి ఎట్లా విడిపించాలి? తాడేసి ఏమైనా లాగాల? బార్ షాప్ కాడికి ఇటు పోతుంటే యమధర్మరాజు కానీ యమపాశాన్ని వేసినట్టు ఇటు మెడకి ఏమైనా వేసి లాగాల? కుదరదుగా, అట్లా చేయడుగా. కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు.
ఏం పర్వాలా, ఒక గంట లేట్ అయినా పర్లేదు, మొత్తం చెప్పకుండా మాత్రం వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. ఇది అవసరమా లేదా? చాలా అవసరం కదా. దేవునికి మహిమ. వినాలి బాగా జాగ్రత్తగా, అందరూ వినండి. ఇప్పుడు ఏం చేస్తాడు? తింటుంటాడు, వాంతి అవుతుంటుంది. ఒక వారం రోజులు ఆపుతాడు. ఎందుకు? తిండి బాటలా. చిన్నగా ఇంట్లో చెబుతాడు, ఏంది అన్నం తింటలేదు ఏంది అంటే, తింటున్నాను అమ్మాయి, బయటికి పోయి కక్కుతున్నాను, ఇంత వాంతి అవుతుంది, నీరసం అవుతుంది, బాగలా అంటాడు. తాగి ఎన్నిసార్లు చెప్పా, విన్నావా? ఇప్పుడు ఆ సోది కాదు, ఏంది నాకు ఎందుకు అవుతుంది వాంతి, ఎందుకు అవుతుంది నాకేం తెలిసి, డాక్టర్ కాడికి పోదాంపా. సో తీసుకెళ్ళి డాక్టర్ గారికి తీసుకెళ్ళి, నాకేందో అడుగులు కూడా పడట్లే, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసం, దాదాపు 6-7 రోజుల నుంచి తిండి లేదు. మరి ఇన్ని రోజుల నుంచి ఎట్ట ఉంటే మరి ఇప్పుడు చెప్పావే, సరేలేపా ఎందుకులే అయిపోయిందిపా. డాక్టర్ కాడికి బాగానే డాక్టరు టెస్ట్ చేసి, అబ్బాయి లివర్కి స్టార్ట్ అయిందయ్యా ముహూర్తం అంటాడు. స్తోత్రం. దేనికి? అబ్బాయి అయ్యా ఉందా అంటాడు. పాంగనే ముందు టెస్టులు చూసి ఉందయ్యా అంటాడు. ఎప్పుడన్నా ఒకసారి అండి, షోలు వద్దులే నిజం చెప్పు అంటాడు. కాస్త తాగుతానండి అంటాడు. కాస్త కాదు, గట్టిగానే తాగావు, లివర్కి న్యాయం జరిగింది, మరి ఎట్లా? డ్యామేజ్ గట్టిగానే అయ్యింది, మరి ఏమన్నా మానుకుంటావా, మందులు రాస్తా, మళ్ళీ తాగావంటే మాత్రం పక్కన ఆమెకి చెబుతాడు, ఇంకా మళ్ళీ తాగాడు అనుకోమ్మా, ఇక్కడికి దేవాకి ఆసుపత్రికి, గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అంటాడు. ఎందుకంటే సస్తే అక్కడే మాతృలు ఉండేది. స్తోత్రం. అందుకని చెబుతాడు అన్నమాట. ఇంకోసారి తాగాడు అనుకో, ఏడకి దేవాకు గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెబుతాడు. ఇక ఆలోచిస్తాడు, వచ్చి ప్రార్థన మోకాళ్ళు వేస్తాడు, ప్రభువా దాని నుంచి విడిపించు అంటే ఈ టైప్లో విడిపించావా? మరి నాకు వేరే మార్గం లేదు కుమారుడా, ఇంకా నిన్ను ఆ రూట్లో రాకపోతే నువ్వు లొంగట్లే, మరి ఏం చేయాలా? ఇక అప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని పరిశుద్ధుల సహవాసంలోకి వచ్చి, ఎందుకు దాన్ని దేవుని మార్గంలో ఉండి నేను అలా చేయకూడదు, చేసినందుకే నాకు ఈ శిక్ష వచ్చింది, చేయకూడదు. ఏది? ఫస్ట్ బలహీనతే. డాక్టర్ గట్టిగా బెదిరిపెట్టి పంపించాడు, అయిపోయింది. కొద్ది రోజులు ఆగి పరిశుద్ధులతో తిరిగి, లేదన్నా మానేసా, ఇప్పటికీ 11 రోజులైంది, అస్సలు మాట్లాడే పనే లేదు, డాక్టర్ చెప్పాడుగా ఇక తాగితే పోతావని, ఇంక బాటల్లా. రైట్, అట్నే ఉండయా. ఒక నెల లేకపోతే ఒక 20 రోజులు అట్ట గట్టిగా ఉంటాడు. తర్వాత వాడు ఎవడో గాలోళ్ళు ఉంటారుగా, అరే ఈడేంది బతికిపోయాడు ఏందిరా, ఈయన్ని మళ్ళీ లాగాలని వాళ్ళ ఆప్యాయత వేరు, అసలు డ్రింక్ మాస్టర్ల ప్రేమ వేరు, అసలు ఎంటర్ అయిపోయి, కొత్త బ్రాండ్ వచ్చిందిరా, అసలు మామూలు లేదురా నాయన. ఇంకొకటి కూడా తెలుసా నీకు శుభవార్త ఏందో, అది తాగితే లివర్కి కూడా ఏం కాదంట, అది తాగితే లివర్కి కూడా ఏం కాదనంట అనగానే, అదేంది రావు లివర్కి కూడా ఏం కాదు, ఎక్కిదిరా, ఎక్కటం మామూలుగా ఎక్కట్లేదు, అస్సలు కొద్దిగా తీసుకుంటే చాలా తిప్పేస్తుంది, మళ్ళీ లివర్కి ఏం కాదంట అనగానే వీడికి అలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటాడు కదా. ఇక మళ్ళీ ఎంటర్ అవుతాడు. లివర్కి హాని చేయని మద్యం ఏముంది చెప్పండి? ఏది ఉండదు, బీరుతో సహా డ్యామేజ్ చేసింది. చిన్నగా మళ్ళీ వెళ్ళి మూతి పెడతాడు, మొదలు పెడతాడు. ఈసారి ఫస్ట్ బలహీనతగా వచ్చింది, ఈసారి వ్యాధిగా మారింది, దీర్ఘ వ్యాధి. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు, అంటే చచ్చిపోతున్నారు కూడా. ఎందుకు చేస్తున్నారు? అడుగుతున్నారు, దేవా నన్ను విడిపించు అని. బలహీనత పెట్టాడు, వదిలిపెట్లా. రోగం పెట్టాడు, వదిలిపెట్లా. ఒరే నువ్వు అది కావాలంటున్నావు, నేను కావాలంటున్నావు, రెండు కుదరదురా బాబు, ఇక వచ్చేసేను అంటాడు. ఇక భూమి మీద ఉంటే మాత్రం నువ్వు పోరాటం తరచుగా ఓడిపోతున్నావు, అలాగే వదిలేశాను అనుకో, చివరికి మరణకరమైన పాపంలోకి పోయి ఆత్మ కూడా నశించిపోయిద్దిరా, ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు సుబ్బారావు అంటాడు, ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు వెంకట్రావు అంటాడు. ఎంతమందికి అర్థమైందో? డౌట్ ఏం లేదుగా, క్లియర్గా అర్థమైందిగా. లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదో మరి. రైట్, చాలా సంతోషం. ఇంత తేటగా జీవితం అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి మరణకరము కాని పాపమైనా
దానికి అవకాశం ఉందిలే, క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు. ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవడానికే మన వంతు ప్రయత్నం మనం చేయాలి, మనం పోరాడాలి, మనం ఫైట్ చేయాలి సోదరులారా. మనల్ని మనం భద్రం చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు, మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి పక్క. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 30 ఏళ్ల సీనియర్ డ్రింకులో, 30 years, 30 ఏళ్ళు సీనియర్. ఎంత గొప్పడంటే ఇంట్లో కూర్చొని గుడిసెకాయని నిప్పు పెట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి. 30 ఏళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నేను కూటం పెడితే, నేను దేవుని పాటలు పాడతా, కాంగో కొడతా, దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు. సరే నేను చూసా, సరే ఎగరనీలే అని నేను మెదకుంటున్నా. ఎగిరాడు, ఏం కోప్పడలా. కాసేపట్లో ఆయన పక్కకు పోయాడు, కూటం అయ్యేసరికి వచ్చాడు, అయ్యో ప్రార్థన చేయని. సరే ప్రార్థన చేసి వచ్చా. తెల్లారి వచ్చాడండి, నేరుగా ఇంటికి వచ్చాడు, మందిరం దగ్గరికి వచ్చాడు, పక్కన ఇల్లు. అయ్యా అన్నాడు. ఏందయ్యా? రాత్రి మా దగ్గర కూటం పెట్టావు, దేవుని మాటలు చెప్పావు, నాకు ఇష్టం లేదయ్యా, ఇది తాగాలని నాకు ఇష్టం లేదు, కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది. ఈ రోజుది కాదయ్యా, 30 ఏళ్లది అన్నాడు. ఎన్ని ఏళ్ళది? 30 ఏళ్ల వ్యసనం అయ్యా అన్నాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నా. దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు, నువ్వు ఏం చెబితే అది చేస్తా అన్నాడు. నేను అన్నాను, ఏం చేయొద్దు, ఒక్క 3 రోజులు ఉపవాసం ఉండగలవా అన్నా. ఒక 3 రోజులే, మళ్ళీ 30 రోజులు వద్దు, 40 రోజులు వద్దు, 3 రోజులు ఉండగలవా అన్నా. ప్రైజ్ ద లార్డ్. ఏం పర్లా, చెప్పేది మాత్రం ఆపేది లేదు. 3 రోజులు ఫాస్టింగ్, ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆటంకాలు అన్నమాట. కాబట్టి మీరు ఏ మాత్రం మిస్ అవ్వద్దు. కరెంట్ మీదకి పంపించు మరి. ఇది మోగెండగా ఉంది, సైలెంట్గా. జనరేటర్ హీట్ అయ్యి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాడు, అందుకే వచ్చిపోతాం. స్తోత్రం. నేను చెప్పినట్టు విన్నాడండి, నేను చెప్పినట్టు విన్నాడు. అయ్యో మందు తాగి వారాలు తిండి మానుకుని అడ్డమట్ట రోజులు ఉండే, 3 రోజులేగా చెత్తపో అన్నాడు. ఉన్నాడు 3 రోజులు. నేను చెప్పా, మజ్జిగ, మంచినీళ్ళు, టీ, పాలు కావి పర్వాలేదు, తిండి మాత్రం ఏం తిన మాకు, నా మాటిను. 3 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత సారు సరిపోయిద్దా ఇంకా ఉండాలా అన్నాడు. స్తోత్రం. నువ్వే చెప్పు నీకెట్టుందన్నా. నాకు బ్రహ్మాండంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది అన్నాడు. రైట్. ఇప్పుడు 3 రోజులు ఉన్నావుగా, చూడు, నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నేనెవడు అడ్డు పెట్టాడు. హోటల్కి పోయి భోజనం చేస్తే అడ్డు పెట్టాడు, నేనేం అడ్డు పెట్టను. నీ ఇంటికి పోయి అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది, నీకు అడ్డు లేదు. కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా, జేబులో డబ్బులు ఉన్నాయి, హోటల్లో తినే అవకాశం ఉన్నా, అవి తీసేయి, అన్నం తీసేయి. ఏ పునుగులో బజ్జీలో అయినా తినొచ్చు నువ్వు. కానీ తిన్నావా? ఏది అమ్మో అసలు బఠానీ గింజ కూడా ముట్టలాను. శబ్బాష్. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుండని. నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు, నీకెంత మనోనిగ్రహం ఉందో చూడు. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నా, నేను బలహీనుణ్ణి నేను మానుకోలేను అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుణ్ణి బట్టి
నేను నిలవగలను అనుకున్నావు, ఇదిగో నిలబడ్డావు. ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు. అలా అనుకోకపోతే ఉండలేవుగా. ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశపడుతున్నావు అని అర్థం. ఈ ఆశను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? మనోబలాన్ని ఇచ్చాడు నీకు. జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా, ఏ పదార్థం తినలా. ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టో తింటానల్లా. 3 రోజులు ఇలాగ నిలబడిపోయావు. ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు? ఉండగలవు. దేవుడే నీకు బలం ఇచ్చాడు, పో అన్నా. కొద్ది రోజులు ఆగి మళ్ళీ కనపడ్డాడు. ఏం సంగతి అన్నా? మళ్ళీ ఒక 3 రోజులు ఉంటానయ్యా అన్నాడు. నాకు ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకొక 3 రోజులు సబ్బాష్ సబ్బాష్ కంటిన్యూ చేసుకోక మళ్ళీ 3 రోజులు, మళ్ళీ 3 రోజులు బలపడ్డాడు. దేవుడి దయ వల్ల సంవత్సరాలు అయిపోయింది. దాని జోలికి వెళ్ళలేక 30 సంవత్సరాల వ్యసనం. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? దేవా, నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవి ఇష్టం లేదు. నేను వాటి విషయంలో మారు మనసు పొందాను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీతో సహవాసం కావాలి, నీవు అందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా. ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే, దేవా నేను నిన్నే కోరుకుంటున్నాను, నాకు నువ్వే కావాలి, పాపము నాకు వద్దు, నీ ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి, నీ సహవాసం కావాలి అని. ఇదిగో 3 దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే నిన్ను కోరుకునే వస్తున్నాను ప్రభువా. నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును. నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం, నేను పాపమును అసహించుకుంటున్నాను, దాని విషయమై మారు మనసు పొందాను. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి బలహీనలు ఉంటే తమ్ముళ్ళు, అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే నేను చెప్తున్నా, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు మానుకుంటావు, తప్పకుండా నువ్వు మానుకొని 10 మందికి మార్గదర్శి అవుతావు. నిన్ను చూసి 10 మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు. కొడో కొడు గడ్డి కొడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టి 2 చేతులు ఎత్తి. ఎన్ని జీవితాలు ఇలాగను మారిపోయినాయి, ఎన్నో బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఈరోజు ఈ మొదటి దినమందు ఉపవాసం స్టార్టింగ్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నాడు కానీ మరణకరమైన పాపం చేయలేదు, కానీ మరణకరము కాని పాపములు ఎన్నో నా వలన జరిగినాయి. అయితే నేను వాటిని సమర్థించుకోవటల్లా. గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ లేదు, కానీ ఒక్కటి నిజం, గొర్రెపిల్ల బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు. ఒప్పుకుంటారా? గొర్రెపిల్ల బురదలో పడదన్నది చెప్పజాలం, కానీ ఒక్కటి మాత్రం నిజం, గొర్రెపిల్ల బురదను ఎంజాయ్ చేయలేదు. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు. ఒకవేళ ఏదన్నా జరిగినా దానిలో ఆనందించడు, ఆవేదన పడతాడు. ఎందుకో తెలుసా? లోపలున్న బీజం దైవ బీజం, లోపలున్న అంశ దైవ అంశ, లోపలున్నటువంటి ప్రభావము దైవ ప్రభావం. అందుకే పాపం చేసినప్పుడు ప్రశాంతత ఉండదు మనకి. ఒక అబద్ధం ఆడినా సరే ప్రశాంతం ఉండదు, ఒక తేడా మాట మాట్లాడినా సరే, ఎవరైనా నోరు జారి అన్నా సరే ప్రశాంతత ఉండదు. ఎందుకో తెలుసా? లోపల దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడావు? నువ్వు అనొచ్చా? వాక్యం ఏం చెప్తుంది? మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరస్సూక్తులైనను రాకూడదని చెప్తుంది. నువ్వేం మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? ఒప్పుకో, మారు మనసు పొందు, ఇంకోసారి చేయనని ఒప్పుకో. ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మ గురించి ఏముంది? పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది. పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు, ఎందుకు ఇలా చేశావు? ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో, జాగ్రత్త పడు అని. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను నన్ను ఉపవాసానికి తీసుకొని వచ్చాడు.
ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో, ఈ మొదటి కూటంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు, నీ జీవితాన్ని సరిదిద్దుకో. మరణకరమైన పాపం నువ్వు చెయ్యవు, కానీ మరణకరం కాని పాపాలు చేస్తూ చేస్తూ చివరికి అక్కడికి పోతావు. కాబట్టి మొక్కలోనే తుంచేయి. అది పూర్తిగా తీవ్ర రూపం దాల్చిందంటే చాలా నష్టపోతావు. నీ శరీరానికే శ్రమ తెచ్చుకుంటావు, చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మను కూడా నష్టపుచ్చుకుంటావు. కనుక ఏముందిలే ఈ చిన్నదే కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలను సంతోషించొద్దు, స్వాగతించొద్దు, విసర్జించు, యుద్ధం ప్రకటించమని దేవుని పరిశుద్ధాత్మ ఈ మొదటి కూటంలో పిలుస్తున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. రండి మరి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆలయమును ఎవడైనా నువ్వు పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయననుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 6:19 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని ఉంది. మన దేహం దేవాలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మనం మన దేహం అనే దేవాలయాన్ని దేవునికి పవిత్రంగా ఉంచడానికి జాగ్రత్త పడాలి, కానీ దాన్ని పాడు చేయకూడదు. దేవాలయం లాంటి మన దేహాన్ని అపవిత్రతకి, పాపానికి, నీచత్వానికి అప్పగిస్తే ఆ దేహం పాడయ్యే అవకాశం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణకరం కాని పాపమే కదా, ఏముంది, నేను ఇది చేసి ఒప్పుకుంటాను, దిద్దుకుంటాను అనుకుంటే చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మొక్కలోనే తుంచేద్దాం, ఉపవాసంతో దేవుని వైపు తిరుగుదాం. దేవా నిన్ను కోరుకుంటున్నాను ప్రభువా, నీ సన్నిధిని కోరుకుంటున్నాను. పాపము నాకొద్దు, పాపపు వ్యసనాలు నాకొద్దు, పాపపు దురలవాట్లు నాకొద్దు, తప్పుడు జీవితం నాకొద్దు. ఇదిగో నేను నా పొట్ట మార్చుకొని నీ పాదాల దగ్గరికి వచ్చా. నీకు అర్థమైపోతుంది, నేను ఇలా వచ్చానంటేనే నీకు అర్థమవుతుంది నేను దాన్ని విసర్జించానని, నేను దాన్ని ఒప్పుకోవట్లేదని, నేను పాపంతో రాజీ పడట్లేదని నీకు అర్థమవుతుంది తండ్రి. నాకు ఇష్టం లేదు పాపంలో బ్రతకడం, నాకు ఇష్టం లేదు వ్యసనాల్లో బ్రతకడం, నాకు ఇష్టం లేదు శాపగ్రస్తమైన జీవితం జీవించడం. అందుకే నా తప్పులు ఒప్పుకొని మారు మనసు పొందిదిగో నీ వైపు తిరుగుతున్నా. నన్ను నీ రక్తముతో కడుగు, నన్ను నీ రక్తముతో కడుగు, నన్ను నీ రక్తముతో కడుగు. నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి క్రొత్త అభిషేకము నా మీదకి పంపించు, నూతన శక్తి నా మీదకి పంపించు ప్రభువా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఎవరెవరికి ఏ వ్యసనాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ అలవాట్లు ఉన్నాయో, అశ్లీల చిత్రాలు చూసి అలవాటు ఉంది కొంతమందికి, అశ్లీల చిత్రాలు చూసి అలవాటు ఉంది కొంతమందికి, మోహపు చూపులు కొంతమందికి, తప్పుడు జీవితపు విధానం కొంతమందికి, రహస్య పాపాలు, క్యారెక్టర్లెస్ లైఫ్. చూద్దాం, ప్రార్థన చేద్దాం. ఇవన్నిటిని మనం పరిశీలించుకుందాం, మనలోనికి మనం తొంగి చూద్దాం. లోకులను చూడటం కాదు, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు, నీలోనికి నువ్వు, నాలోనికి నేను, మనల్ని మనం విమర్శించుకుందాం. మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుదాం. ఈరోజు దేవునికి ఒక సాక్ష్యం ఇచ్చావు, ఉపవాసంతో ఆయన దగ్గరికి వచ్చి, దేవా నాకు నువ్వు కావాలి, నాకు చెడుతనం వద్దు అని ఒక సంకేతాన్ని ఇచ్చావు. సంతోషం. ఈ మారు మనసును దేవుడు హర్షిస్తున్నాడు. తప్పకుండా నీవు ఆశీర్వాద కారణమవుతావు, తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగిన వారిని ఆయన సంతోషించి దీవించినట్టు లేఖనం సాక్ష్యం ఇస్తుంది. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపుడై మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించి అతని సింహాసనాన్ని అతనికి స్థిరపరిచాడని రాస్తాడు. సంసోను తేడా పడ్డాడు, తన తప్పొప్పుకొని దేవుని వైపు మళ్ళీ పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నప్పుడు శత్రువులందరినీ ఒక్క దినమంది హతం చేసేంత గొప్ప బలం ఐడియాలజీ శాంసన్కు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కనికరిస్తాడు. హిజ్కియా మరణకరమైన జబ్బు, క్యాన్సర్ జబ్బుతో బాధపడిన హిజ్కియా దేవుని వైపు ముఖం తిప్పుకొని, గోడ తట్టు ముఖం తిప్పుకొని పశ్చాత్తాపుడై దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తన జీవితాన్ని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తున్నాను, 15 ఏళ్ళ ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను పొమ్మన్నాడు. మారు మనసును సంతోషించే దేవుడు, మారు మనసును ఇష్టపడే దేవుడు. ప్రార్థన చేద్దాం, దిద్దుకుందాం. ఎక్కడ ఎవరు ఏ లోపాలు కలిగి ఉన్నా దిద్దుకోండి. ఒక క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నేను ముగింపులోకి వెళ్తున్నాను, ఇక మీకు సమయం ఇస్తాను. మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసుకోవడానికి మీకు మంచి టైం దొరుకుతుంది.
ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, దేవా, సర్వాధికారి అయిన మా యేసయ్యా, నీకే స్తోత్రాలు నాయనా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దాసుని ప్రభువా, ఇదిగో ఇప్పటి వరకు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు. మరణకరమైన పాపము, మరణకరము గాని పాపము రెండు ఉన్నాయి. మరణకరము గాని పాపములో ఉన్నామనుకుంటూ ఏముందులని, మరణకరమైన పాపంలోనికి అపవాది మిమ్మల్ని మోసగించే ప్రమాదం ఉంది. మెలకుగలిగి జీవించమని నా ప్రభువుని హెచ్చరికలు చేసి మరొక్క మారు ఈ వాక్య వెలుగు చేత దర్శించినందుకు వందనాలు. అనేకులు బలహీనులుగా ఉండి నీ పాదాలు పట్టుకొని జై జీతాన్ని పొంది 30 ఏళ్ల బలహీనతలను జయించిన భక్తుల యొక్క అనుభవాలను మేము విన్నాం ప్రభువ. ఇగో ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రభువ నీ వద్దకు వచ్చాం. ఆ దోషాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, బలపడాలి. నీ కృపను బట్టి నాయన బలవంతుల వారిని ఆశతో వేల మంది నీ పాదాలు ఆశ్రయించుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. నీకు వందనాలు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడో ప్రభువా, ఇదిగో నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రభువా నన్ను క్షమించమని ఎవరైతే అడుగుతున్నారో దిట్టి బలహీనత అయినా యేసు క్రీస్తు నామములో విడుదల పొందునుగాక ప్రభు. ప్రతి ఒక్కరికి అపవాది యొక్క శోధనల మీద నైనా అపవిత్రత మీద జై జీతం కలుగునుగాక ప్రభు. 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు బలపడి ఆత్మీయ బలము పొందుటకు, స్వస్థతనందుకు అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్ముడా నువ్వు నడిపించండి. ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా నీ బిడ్డలను నువ్వు దర్శించండి. రాసుని కూడా ఇంకా నీ శక్తితో, జీవంతో, ప్రభావంతో అయ్యా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. ముందున్న కోటాలు కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎవరి వ్యసనంతో ఉన్నారో వారు విడుదల పొంది ఇతరులకు సాక్షులుగా మార్చబడాలి ప్రభు. ఆ బలహీనలైన వారే బలవంతులై ఇతర బలహీనల కొరకు మొర్ర పెట్టే వ్యక్తులుగా మార్చబడును గాక. స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. నాయన వారిని మీరు అయా సంధించమని ప్రార్థన చేస్తున్నాం. అబద్ధమాడినప్పుడు పేతుని మీరు చూసి లోతైన పశ్చాత్తాపంలో నడిపించినట్లు ఆ చిన్నదైన పెద్దదైన ప్రభు ప్రతి ఒక్కరిని మీరు సంధించ గొప్ప లోతైన పశ్చాత్తాపము అందరిలో నాలో మీరు కలుగు చేస్తారని నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన సృష్టిగా నూతన కార్యములు మీరు జరిగించి నూతన బలమును మీరు దయచేసి నూతన అయా అభిషేకము సంఘమంతరి మీద, నాపై సేవకుల మీద, పరిచారకుల మీద, విశ్వాసుల మీద మీరు కుమ్మరించమని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్కసారి పైకి లేచి నిలబడదాం. బిడ్డలారా త్వరగా పైకి లేచి నిలబడదాం. మీరు కొంచెం ఫ్రీ అవుతారు. ఇక నేను ముగిస్తాను. ఫైనల్ బ్లెస్సింగ్ ఎప్పుడో తెలుసు మీకు. చివరి రోజు ఆశీర్వాద ప్రార్థన చివరి రోజు. అంటే ఇది ప్రార్థన ముగింపు కాదు, కొనసాగింపు. నేను పక్కకి వెళ్ళిపోతాను. నేను కూడా కాస్త దేవునితో ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు సహకరించండి. మళ్ళీ కూటం అయిపోగానే వెనక్కి వచ్చి నన్ను రౌండ్ చేయడానికి ట్రై చేయొద్దు. నాకు కూడా దేవునితో గడపాలని ఉంది. కొద్దిగా సహకరించండి. నేను వెళ్ళాలి, మళ్ళీ నైట్కి వచ్చి మళ్ళీ లైన్లో ఉండాలి నేను. కాబట్టి సహకరించండి. చెప్పిన మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? స్పష్టంగా అర్థమయ్యాయి కదా? ఇప్పుడు ముందు చేయాల్సిన పని ఏంది అందరూ? దోషాలు ఏంటో కొంచెం గుర్తు చేసుకుని ఒప్పుకొని మారు మనసు పొంది దేవునికి ఏ విషయాల్లో అభ్యంతర కారణంగా ఉన్నారో, ఎక్కడెక్కడ దేవునికి ఇబ్బందికరంగా నడుచుకున్నారో ఆ సంగతులు దేవుని ముందు ఒప్పుకొని దేవునితో తిరిగి సమాధానపడి దేవుని బలమును కోరుకోవాలి. మీలో బలహీనలు ఎవరైనా ఉంటే నేను నమ్ముతున్నాను ఈ 3 రోజుల ఉపవాసంలో నీవు బలవంతుడు అవుతావు. ఇంకా చెప్తున్నా, ఇళ్ళ దగ్గర దేవునిలోకి వచ్చి తమ బలహీనతలను బట్టి దూరం అయిపోయిన వాళ్ళు కూడా చెప్పండి, ఉపవాసాలు జరుగుతున్నాయి బ్రదర్, తిరిగి దేవుని వైపు మళ్ళుకోవడానికి మంచి టైం వచ్చింది, రా, అయింది ఏదో అయిపోయింది గతందా, ఇప్పుడు రా, ఉపవాసాల్లో ఉండు, దేవుని వైపు మళ్ళుకో, దేవుడు తన బలాన్ని ఇస్తాడు, తిరిగి తిప్పుకో అని నువ్వు చెప్పి వాళ్ళని కూడా బలపరచవచ్చు. ఓకే, మీకు ఇది టైము. మీరు ఇక ఎలా గడుపుతారో నిర్ణయం మీదే, సమయం మీదే. నేనైతే పరిశుద్ధ గ్రంథం తీసుకుని వెళ్ళిపోతా. మళ్ళీ నైట్కి కూటం. ఈ మధ్యలో ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధ గ్రంథంలో ఈ 3 రోజుల్లో ఈ 4 సువార్తలు చదివేయాలి, లేకపోతే పత్రికలు, పౌలు పత్రికలని చదివేసేయాలి. అట్లా ఏదో తీర్మానం చేసుకొని ధ్యానం చేయి. ఓకేనా? రైట్. ప్రార్థనలో ఈ మరొకరు ప్రార్థన చేస్తారు, ఇక ముగించుకుందాం మనం. స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి నీ కొందనాలు.
ఉపవాస ప్రార్థన మొదటి కుటుంబంలో దైవజనులు పెట్టుకొని మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి కావాల్సిన శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. మొదటిగా మా ప్రార్థన నీ పాదాల దగ్గరికి చేరాలంటే మా అతిక్రమ దోషాలు అడ్డుగా ఉన్నాయి లేఖనాలు సెలవిచ్చినాయి. అదే రీతిగా మొదటి కూటంలో మొదటిగా మా విధేయతలు, అపరాధ దోషాలు, మా పాపాలన్నీ నీ దగ్గర ఒప్పుకొని వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడి నాయనా నేను నీ సన్నిధికి రావడానికి నీ దాసుడు నిలబెట్టుకుని మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకెక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో బలహీనమై ఉన్నామో ఆ బలహీనతలన్నీ జయించడానికి ఆయన ఈ 3 దినాలు నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవా శరీర బలహీనతలన్నిటి మీద మేము ముందుకోవడానికి కృపద ఇచ్చింది. ఎవరెవరు ఏ ఏ బంధకాల్లో చిక్కబడి ఉన్నారో ఆ బంధకాలన్నిటి నుంచి కూడా నీ బిడ్డలు విడుదల పొందినట్లుగా మీరు కృపను అనుగ్రహించండి. మిగిలిన 5 కూటాలు నీ నామానికి మహిమార్థంగా మీరు జరిగించండి. యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్.